బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ఇంటర్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ ఘన విజయాలు. మార్చి 2025 ఇంటర్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయాలు సాధించి ఒంగోలు పెర్నమిట్ట కాలేజీ ఆవరణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ ప్రతిభ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 990 మార్కులతో స్టేట్ 3వ స్థానం ఇద్దరు, 989 మార్కులతో స్టేట్ 4వ స్థానంలో ఒకరు, 988 మార్కులతో స్టేట్ 5వ స్థానంలో ఇద్దరు, 987 మార్కులతో స్టేట్ 6వ స్థానంలో నలుగురు, 986 మార్కులతో 7వ స్థానంలో ముగ్గురు, 985 మార్కులతో స్టేట్ 8వ స్థానంలో ఇద్దరు, 984 మార్కులతో స్టేట్ 9వ స్థానంలో ఇద్దరు, 983 మార్కులతో స్టేట్ 10వ స్థానంలో ఐదుగురు, 982 మార్కులతో స్టేట్ 11వ స్థానంలో ఆరుగురు, 980 మార్కులకు పైగా 38 మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో 1000 మార్కులకు 987 మార్కులతో స్టేట్ 5వ స్థానం సాధించారని, అలాగే 981 మార్కులతో స్టేట్ 10వ స్థానం కైవసం చేసుకున్నారని అన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 465 మార్కులతో స్టేట్ 4వ స్థానంలో ముగ్గురు, 464 మార్కులతో స్టేట్ 5వ స్థానంలో ఏడుగురు, 463 మార్కులతో స్టేట్ 6వ స్థానంలో 12 మంది, 462 మార్కులతో స్టేట్ 7వ స్థానంలో నలుగురు, 461 మార్కులతో స్టేట్ 8వ స్థానంలో 9 మంది, 465 మార్కులతో స్టేట్ 9వ స్థానంలో నలుగురు, బైపీసీ విభాగంలో 440 మార్కులకు 433 మార్కులతో స్టేట్ 5వ స్థానంతో పాటు 430 మార్కులతో స్టేట్ 8వ స్థానం సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 82% మరియు సీనియర్ ఇంటర్లో 92% విద్యార్థులు ఉత్తీర్ణత అయినందుకు విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ నల్లూరి సీతారామాంజనేయులు, సీఈఓ నల్లూరి జయప్రకాష్ నారాయణ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి, సెకండ్ ర్యాంకులు వచ్చినాయి. అది అలాగే ఈరోజు కూడా టాప్ 10లో ఎంపీసీ విద్యార్థులు 20 మంది సెకండ్ ఇయర్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ కూడా అదేవిధంగా ఉన్నారు. బైపీసీ కూడా అదేవిధంగా ఉన్నారు. ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది ఇంతకుముందు. అదేవిధంగా ఐఐటీలో కూడా 76 ర్యాంక్ వచ్చింది. ఎన్నో ర్యాంకులు సాదా పిల్లలతో థర్డ్ క్లాస్ 10th క్లాస్లో థర్డ్ క్లాస్ వచ్చిన పిల్లలు కూడా ఫస్ట్ అటెంప్ట్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది, ఈరోజు గొర్రెల్ని బర్రెల్ని ఏ విధంగా కషాయాలకు విక్రయిస్తున్నారో పిల్లలను కూడా వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసం 34,000 తీసుకుంటారు ఒక్కో పిల్లల్ని చేర్పించే దానికోసం. తెలియక జనాలు మోసపోతున్నారు. అది లేదంటే వాళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి మీ పిల్లల చుట్టూరు మీ ఇళ్ళ చుట్టూరు తిరుగుతున్నారనేది మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా 34,000 జీతం ఇస్తున్నారు. 34,000 జీతంతో పాటు 34,000, 50,000, 2 లక్షలు 3 లక్షలు ఫీజులు అని చెప్పి ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సొసైటీలో మార్పు రావాలంటే మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం మీ పైన కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మీడియా ప్రతినిధులు అందరికీ తెలియజేస్తూ, చదువు అనేది ఎక్కడైనా బాగుందా లేదని తెలుసుకోవాలంటే ప్రతి కాలేజీకి వెళ్ళటం, ప్రతి స్కూల్కి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి అక్కడ చదివిన పిల్లల్ని అడిగితే అక్కడ పరిస్థితులు ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే రోజు అన్నం తినే పిల్లలు మేనేజ్మెంట్ తింటారు, లెక్చరర్స్ తింటారు, తల్లిదండ్రులు తింటారు. తింటే ఎప్పుడో తింటారు వాళ్ళు. అందువల్ల సంవత్సరాలు అన్నం తినే పిల్లలు కాబట్టి అన్నం ఎలా ఉందో పిల్లలు చదువుతారు. అదేవిధంగా చదువు క్లాసులకు వెళ్ళే పిల్లలు తల్లిదండ్రులు ఎవరు, పబ్లిక్ వెళ్ళరు, మేనేజ్మెంట్ వెళ్ళరు. అందువల్ల పిల్లలకి క్లాసులు చదువు వచ్చిన వాళ్ళు చదువుతున్నారా, ఎవరింటి వాళ్ళు చదువుతున్నారా, చదువు వచ్చిన వాళ్ళు చదివితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచి మేనేజ్మెంట్ అయితే మంచి స్టాఫ్ను పెట్టుద్ది. మంచి మేనేజ్మెంట్ కాకపోతే డబ్బులు చూసుకోవడానికి ఎవరో ఒకరిని పెట్టి పిల్లల జీవితాలని అటు ఇతర ఏం చేసుకోవడానికి పనికిరారు. ఇటు చదువుకి అన్ని విధాలుగా ఈరోజు తప్పు చేసినా కూడా జీవితాంతం ఉన్నాయి. మన తాత వాళ్ళ విగ్రహాలు ఎక్కడా లేవు. కారణం ఏంటంటే మన తాత వాళ్ళు అంత గొప్ప పని చేయలేదు. మన తాత వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు. మన తాత వాళ్ళు చదువుకోలేదు కాబట్టి మన తాత వాళ్ళు ఆల్రెడీ వెనకబడి ఉన్నారు. కాబట్టి మనమైనా మన పిల్లల్ని మంచి చోట చేర్పిస్తే తాత వాళ్ళ పేరు కూడా వెలుగులోకి మళ్ళీ బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి
అందువల్ల ప్రతి ఒక్కరూ ఇప్పటికే మోసపోయి అక్షరాలు రానటువంటి వాళ్ళు 10th క్లాస్ అయిపోయి మా దగ్గరికి వచ్చిన పిల్లలకి మీ నాన్న పేరు ఏంటి, మీ అమ్మ పేరు ఏంటి, మీ ఇంటి పేరు ఏంటంటే స్పెల్లింగ్ రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల మంది. అందువల్ల దానికి కారణం ఎవరంటే వాళ్ళ టీచర్లు పెట్టి మాయ మాటలు చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులని మభ్యపెట్టి సొసైటీని మొత్తం పాడు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ తెలుసుకొని కనుక నేర్పించినట్లయితే కనీసం ఆ పిల్లలను చూసి ఆనందం, మనం బ్రతికేదే తక్కువ కాలం, మనం ఆనందంగా ఉండాలంటే వాళ్ళు చదువుకొని మంచిగా ఉంటే వాళ్ళపైన మనం ఆధారపడాల్సిన పని లేదు. మన పైన వాళ్ళు ఆధారపడకుండా వాళ్ళ పాటు వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం కూడా హాయిగా మా పిల్లలు ప్రమాణంగా సెటిల్ అయ్యేది మేము మాకు ఇంకేమి ఇబ్బందులు లేవని మిగిలిన కాలమైనా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు మంచిగా చదువుకోవాలి. కాబట్టి అలా మంచిగా చదువుకోవాలంటే మంచి చోట చేయాలి. మంచి చోట ఎక్కడంటే ఆ పిల్లలు అనేది చదువుతుంది తెలుస్తుంది. మంచి అనే దానికి మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే వాళ్ళ ఆలోచనలు అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏది చేసినా మంచి చేసినా చెడు చేసినా మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మేనేజ్మెంట్ మంచిదా కాదనేది కూడా పిల్లలకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఊరకు పోయి ఎక్కడో కాలేజీలు చూద్దాం, స్కూల్స్ చూద్దాం అంటే అక్కడ ఏమి ఉండవు. మనని మార్కులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రావు. వీళ్ళందరూ కూడా సాదా పిల్లలు. మేము చెప్పేది 43 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా తిరిగి చూడండి, తర్వాత మాకు చూడండి. ఆ ప్రపంచంలో అన్నిటికన్నా బాగుంటేనే ఇక్కడ చేర్చండి, లేకపోతే చేర్చాల్సిన పని లేదని 43 సంవత్సరాల నుంచి చదువుతున్నప్పటికి కూడా ఆయన అంతా కూడా బోడీలో వచ్చిన పన్నీరు తప్పక ఉపయోగం లేదు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ తీసుకెళ్ళి లక్షలు ఎక్కువ ఉంటే అక్కడ బాగుంటుందని చెప్పి చేర్పిస్తున్నారు. వాళ్ళు చివరికి డబ్బులు పోతున్నాయి. తర్వాత చదువు పోయి ఎవరైతే పేద పిల్లలు మా దగ్గర చదువుకున్న మంచి బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి వాళ్ళ ఆస్తు దాంట్లో ఉన్న డెప్త్ ఏంటి, టీచర్స్ ఎంతవరకు చెప్పగలరు, ఏం చెప్పలేరు, దాంట్లో ఉన్న ప్లస్ మైనస్ బోత్ చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఓకే మనం బయట చూస్తున్నామంటే ఆ క్యాంపస్ ఇలా ఉంది అని చెప్పడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపస్ విజిట్ చేయాలి. క్యాంపస్ విజిట్ చేసిన మనకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి. వాడేదో ఫీజు గురించి చెప్తాడు, ఫీజు స్ట్రక్చర్ గురించి ఎవడో వచ్చి అక్కడ చెప్తాడు. వాడి పిల్లల్ని వాడు అక్కడ జాయిన్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వచ్చి చెప్తున్నారో ఆ పిల్లలు అక్కడ జాయిన్ అవ్వరు. మీరు నమ్మద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళని కనుక్కోవాలి. ఎలా గ్రౌండ్ లెవెల్లో మనం కనుక్కోవాలి ఆ పిల్లలు చదువుతున్నారా లేదా, స్టాఫ్ ఎంతవరకు చూసుకున్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ లేని ఏది జరగదు. నేను అది కన్ఫర్మ్గా చెప్పగలను. ఒక స్టూడెంట్ ఎవరైనా కానీ సక్సెస్ సాధిస్తున్నారంటే వాళ్ళు ఒక టీచర్ వల్ల కావచ్చు, మేనేజ్మెంట్ వల్ల కావచ్చు. వాళ్ళ సపోర్ట్ లేని అయితే జరగదు. నాకు మార్క్స్ రావడానికి 98% వచ్చిందంటే కారణం ఖచ్చితంగా నేను చెప్పగలను మేనేజ్మెంట్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు శ్రీ ప్రతిభ కాలేజ్ అండ్ మై పేరెంట్స్. నాకు 990 మార్క్స్ రావడానికి కారణం అంటే మా టీచర్స్ కావచ్చు, నేను చదువు కావచ్చు, ప్రతి ఒక్కటి రీజన్ వచ్చింది. మనం ఎక్కడ చదివామన్నది ఇంపార్టెంట్. మనం చదువుకోవాలన్నా కానీ మంచి స్టాఫ్ ఉండాలి కదా. వాళ్ళు చెప్పేవాళ్ళు బాగుంటే వినేవాళ్ళు, రాసుకునే వాళ్ళు. హై స్కూల్లో చదివాను. నాకు 10th 549 మార్క్స్ వచ్చాయి. 549 అంటే 91% వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 467 వచ్చి అవుట్ ఆఫ్ 470 99% వచ్చింది. సెకండ్ ఇయర్లో 460 వచ్చి అవుట్ ఆఫ్ 467 990 అవుట్ ఆఫ్ 1000 వచ్చి నాకు 99% వచ్చింది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకోవాలంటే మనకు మంచి స్టాఫ్ కూడా దొరకాలి కదా. వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే మన డౌట్స్ బాగా క్లారిఫై చేసి బాగా చెప్పేవాళ్ళు అయితే చాలా బాగుంటుంది. అలాంటి స్టాఫ్ నేను శ్రీ ప్రతిభలో చూశాను. నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. గవర్నమెంట్ స్కూల్ అంటే అంతగా పట్టించుకోవడం తెలుసు. కాకపోతే ఇక్కడ ఇంటర్కి వచ్చినాక